భారతదేశం రోజు రోజుకి మరి పరుగులు తీస్తుందని చెప్పాలి. కారణం ఏంటనంటే, ఈరోజు అనేక రకాలైన స్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ అనేది ప్రథమంగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా దాన్ని మరి హర్షిస్తున్నాయి. ఎందుకనంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నేర్చుకోగలిగినది మరి నేర్పించడానికి చాలా ఈజీ అయిన మరి స్పోర్ట్స్. అందులో నేర్పే ఎవరైతే కోచ్‌లున్నారో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి మరి ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన ఆలోచన చేయగలగడానికి ఉపయోగపడే స్పోర్ట్స్ ఏదైనా ఉందనంటే స్కేటింగ్. మరి ఆ స్కేటింగ్ ఈరోజు విశాఖపట్నంలో ఒకప్పుడు అంటే మన చిన్న కాలంలో హుడా పార్క్‌లో ఫస్ట్ స్కేటింగ్ మూవ్‌మెంట్ అనేది కనబడింది. తర్వాత అది అలాగే శివాజీ పార్క్‌కెళ్ళింది. అలాగే మరి ఒక్కొక్క ఏరియాని అలా పాక్కుంటూ కొన్ని ఏరియాలో అయితే సొంతంగా కూడా ఓపెన్ చేసే సిస్టమ్స్ కూడా ఏర్పడ్డాయి. దానికి మరి ఎక్కడా కూడా ఆశ్చర్యపడడానికే లేదు. అయితే మరి స్పోర్ట్స్ అనేది ఏదైతే చేస్తున్నారో వీళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి ఏవైనా వెనకున్న మరి ఏదైతే ఆ రోజు పరిపాలిస్తున్న గవర్నమెంట్ లేతే ఆ కాలంలో వారు స్పోర్ట్స్‌కి వెళ్ళేటప్పుడు పరిపాలిస్తున్న గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు వారికి సపోర్ట్‌గా ఉంటున్నాయి? ఎంతవరకు ఆ ఏరియాలో ఉన్న ఆ కార్పొరేటర్లు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని ఈ స్పోర్ట్స్ విషయంలో ఒక ఆలోచన చేసి 10 అడుగుల నుంచి ఒక 20, 30 అడుగులు ముందుకు వెళ్ళే ఆలోచన ఏసే దిశగా ఎంతమంది వెళ్తున్నారు? నిజంగా అలా వెళ్తున్నట్టయితే స్పోర్ట్స్ మెన్‌కి ఆదరణ దొరుకుతుందా? నిజంగా స్పోర్ట్స్ మెన్‌కి ఆదరణ దొరికితే అంతకంటే మరి విలువైనది ఇంకోటి లేదని చెప్పాలి. ఈరోజు మరి స్పోర్ట్స్ ఒక భాగమైంది. ఈరోజు అలాగే మరి జిల్లా వారీగా ఆడి గెలిచిన వారున్నారు. మరి స్టేట్ లెవెల్‌లో ఆడి గెలిచిన వారున్నారు. అలాగే నేషనల్ వైడ్‌గా ఆడి గెలిచిన వారున్నారు. ఫైనల్‌గా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆడి గెలిచిన వారున్నారు. ఈరోజు మనకిక్కడ ఇంతమంది కనబడుతున్నారు వినోద్. మరి ఇందులో చాలామంది ఏంటంటే మరి అంత ప్రావీణ్యత కలిగిన వాళ్ళే. అందరూ గోల్డ్ మెడలు, బ్రౌన్స్ మెడలు రకరకాలైన అంటే సిల్వర్ మెడల్ నుంచి కొట్టుకొనొచ్చిన వాళ్ళే. ఈరోజు ఈ మధ్య కాలంలో సౌత్ కొరియా ఏదైతే ఉందో ఆ కంట్రీకి వెళ్ళి ఇండియా, భారతదేశపు సత్తా ఇలా ఉంటాదని చూపించి, నిరూపించి ఈరోజు ఇదిగో మన ముందు నిలబడ్డారు. మన ముందు నిలబడ్డానికి కూడా కారణం ఏంటంటే సీనియర్ క్రిమినల్ లాయర్ అలాగే మరి వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజా గారు మనతో పాటు ఉన్నారు. అలాగే చాలా మంది మనతో పాటు జాయిన్ ఉన్నారు. వారందరితోని ఒకరితోని స్పెషల్‌గా మరి మాట్లాడి అసలు విషయాలు అక్కడ ఎలా జరిగింది? ఎలా వీళ్ళకి ఆహ్వానించారు? ఏ విధమైన మర్యాదలు చేశారు? తర్వాత భారతదేశం వచ్చాక ఎటువంటి మర్యాదలు జరిగాయనేది విషయాల మీద చర్చిద్దాం. విషయం ఏంటంటే ఈరోజు మరి సౌత్ కొరియా ఎళ్లి ఒక ఉన్నతమైన 4 మెడల్లు సంపాదించి తీసుకొచ్చిన పిల్ల హరికమల్ నాయుడు గారు. మరి ఆయనతో ప్రత్యేకమైన విధానంలోకి వెళ్లి మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. అంటే మీ అనుభవం ఎలా ఉంది? ఏంటి? సౌత్ కొరియా వెళ్లారు. అక్కడ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఈ యొక్క మెడల్స్ 4 మెడల్స్ వస్తున్నప్పుడు మీ అనుభవం అసలు ఈ ఆనందాన్ని ఎలా పంచుకున్నారు? నేనైతే ఈ మెడల్స్ గెలుచుకున్నప్పుడు ఫస్ట్ తలుచుకున్నది మా పేరెంట్స్‌ని, మా కోచ్‌ని, దాని తర్వాత మాకు సపోర్ట్ చూసుకున్న సాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు అండ్ ఆల్సో సాప్ డైరెక్టర్ గారు రమేష్ కుమార్ రాజా గారు. ఆల్సో రాజా గారు మా ఫాదర్‌కి మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. సో వెళ్ళే ముందు నుంచి, వచ్చిన తర్వాత నుంచి అక్కడ ఉన్నప్పుడు లైవ్ అప్డేట్స్ అన్నీ కనుక్కునేవాళ్ళు. దగ్గరుండి బాగా కోఆపరేట్ చేసి మంచి సపోర్ట్ అందించారండి. మా కోచ్ గారు మా పేరెంట్స్ తర్వాత పేరెంట్ లాంటి వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఇన్ని మెడల్స్ గెలుచుకొని ఇక్కడ నించుంటున్నానంటే అది మొత్తం మా కోచ్ వల్ల, మా పేరెంట్స్ వల్లేనండి. నాయుడు గారు. అంటే కామన్‌గా స్పోర్ట్స్ అనేటప్పటికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది ఎక్కువ. కానీ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల బెండ్ అయిపోతుంటారు. అటువంటి వారి కోసం ఏం చెప్తారు? ఆహ్, సపోర్ట్ అనేది చిన్నప్పటి నుంచి దొరకదండి. మనం పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకొని 2 స్పోర్ట్స్ అనగానే ఏమనుకుంటారంటే స్పోర్ట్స్‌లోకొచ్చిన తర్వాత అకాడమిక్స్‌లోని, స్టడీస్‌లోని కాన్సంట్రేట్ చేయలేరు పిల్లలు అనుకుంటారు. కానీ ఈ ఇంటి దగ్గర నుంచే పేరెంట్స్ కొంచెం పుష్ చేసి, సపోర్ట్ ఇచ్చి, ప్రాపర్‌గా టైమ్ అలొకేట్ చేసి చదువుకునే టైంలో చదువుకున్నట్టు చూసుకుంటే అన్నీ మేనేజ్ చేయొచ్చండి. మేము కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్‌తో పాటు చదువుకొని ఇప్పుడు గీతం యూనివర్సిటీలో 4థ్ ఇయర్ ఇంజినీరింగ్ ఫినిష్ చేశానండి. చిన్నప్పటి నుంచి దేని టైం దానికి డివైడ్ చేసుకొని మనం వర్క్ చేస్తే ఏదైనా పాసిబులే అండి. రైట్ అండి. నాయుడు గారు. ప్రత్యేకంగా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి గదా! కామన్‌గా యంగ్ పీపుల్ అంటే మెయిన్ బాక్సింగ్‌ని ఎక్కువ ప్రెజెంటేషన్ చేస్తారు. అంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. అలాంటిది కరాటే లేదంటే మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్. అంటే అవేవి కాకుండా సెపరేట్‌గా స్కేటింగ్ మీద మైండ్ పెట్టడానికి కారణాలేమున్నాయా? ఫస్ట్ నేను చిన్నప్పుడు క్రికెటర్ అవుదాం అనుకునేవాడినండి. చాలా ఆఫ్‌కోర్స్ ఎవరన్నా అబ్బాయిలందరూ చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవుదాం అని అనుకుంటారు. కానీ ఒకరోజు శివాజీ పార్క్‌కెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ నేను మా కోచ్‌ని చూసానండి.
ఇలా పిల్లలు స్కేటింగ్ చేయడం అది చూసి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఇండివిడ్యువల్ స్పోర్ట్ మంచి గ్రోత్ ఉంటది అని జెప్పి జాయిన్ చేశారు. లక్కీగా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి రాను రాను ఇయర్ బై ఇయర్ మంచి ఇంట్రెస్ట్ వచ్చి, దాని తర్వాత స్కేటింగ్ గురించి కంప్లీట్‌గా తెలుసుకొని, మనకిక్కడ ఇండియాలో అంత నాలెడ్జ్ ఎవరికీ లేదండి స్కేటింగ్ అంటే ఏంటి అనేది ఆడియన్స్‌కి. కానీ బయట కంట్రీస్‌లో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోర్ట్ అండి. రైట్ అండి. ఈరోజు సౌత్ కొరియా వెళ్ళకముందు కూడా మీరు అనేక మెడల్స్ సంపాదించి ఉంటారు. లేదంటే అంతవరకు ఆ స్థాయికి వెళ్లరు. లోకల్‌లో జిల్లా స్థాయిగా, అలాగే స్టేట్ లెవెల్‌లో. ఫస్ట్ జిల్లా స్థాయిలో ప్రథమంగా మీకొచ్చిన మీకు బహుమానం గుర్తుందా? ఫస్ట్ మెడల్ అది ఎక్కడ? ఎప్పుడు? వైజాగ్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌లో అండి 2012లో ఫిగర్ స్కేటింగ్‌లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి ఫస్ట్ నాకు. దాంతో నా కెరియర్ అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్‌గా నేషనల్ ఛాంపియన్ అండి నేను సీనియర్ మెన్ సోలో డాన్స్‌లో. దాని తర్వాత 2018లో ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఆడాను ఫస్ట్ టైమ్. అందులో ఫిగర్ స్కేటింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాను. తర్వాత 2023 ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాను. అలాగే వరల్డ్ స్కేట్ ఓషియానియా ఛాంపియన్‌షిప్‌లో కూడా ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ గెలుచుకున్నాను. ఇది కూడా 2023లో జరిగింది. ఇప్పుడు 2025 ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఒక గోల్డ్, ఒక సిల్వర్, 2 బ్రాంజ్ గెలుచుకున్నానండి. రైట్. నాయుడు గారు ముఖ్యంగా ప్రథమంగా ఇది మీకు అవసరమైనది. మీరు ఈ స్థాయికి ఇక్కడ రావడానికి కారణం మీ కోచ్. మీ కోచ్. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మీద దృష్టి పెట్టడం, తనకి ఏ విధంగా ట్రైనప్ చేస్తే బావుంటుందని ట్రైనప్ చేసిన విధానం. అలాంటి గురువుగారు ద్వారా ఈరోజు ఈ 4 మెడలు. దీనికంటే ముందు చాలా వచ్చుంటాయి. అటువంటి గురువుగారి కోసం మీరేం చెప్తారు? ఎప్పుడైనా ఫస్ట్ ఏదంటే అండి, మా పేరెంట్స్ తర్వాత మనం ఈ స్టేజ్‌కి రావాలి అనుకోని, ఆయనకి దొరికేదేముండదండి నన్ను ట్రైన్ చేస్తే. కానీ నా కోసం అని చెప్పి మంచి కేర్ తీసుకొని చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్‌కొచ్చేలాగా దగ్గరుండి కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అసలేమి ఇంట్రెస్ట్ లేని పిల్లల్ని పట్టుకొనొచ్చి, చేయించి, దాని తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించి స్పోర్ట్ మీద, స్పోర్ట్‌ని లవ్ చేసేలా చేయించి, దాని తర్వాత ఇంత ఇంటర్నేషనల్ లెవెల్‌లో మెడల్స్ గెలిపించేలా తీసుకొచ్చారండి మా కోచ్. సిహెచ్ సింహాచలం గారు. నాకైతే చాలా గర్వంగా ఉంటదండి ఆయన నా కోచ్ అని చెప్పుకోవడానికి బయట. నాయుడు గారు, సింహాచలం గారిది ఒక పార్ట్ అయితే, వెనకున్న మీ తల్లిదండ్రులు, మీ కుటుంబీకులు, వారిది ప్రధానంగా పార్ట్ ఉంటది. ఎందుకంటే మీకు డ్రెస్ కోడ్ కొనడం గానీ, మెటీరియల్ కొనడం గానీ, స్కేట్లు, బూట్లు అవన్నీ ఇంకా రకరకాలైన మెటీరియల్స్ ఉంటాయి. అలాగే హెల్త్ విషయంలో ఉపయోగపడే మెటీరియల్ ఇవన్నీ సంపాదిస్తుంటారు. మీ వెనకాతల తల్లిదండ్రులు. వారి కోసం మీరేం పే అంటే వారి సహకారం మీకెలా ఉంది? మా పేరెంట్స్ అయితే అండి, ఇప్పుడు మాకు ఈ ఛాంపియన్‌షిప్స్‌కి వాటిలకి ఎళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి, ఉండడానికి స్టే నుంచి మొత్తం మేమే మా ఓన్ మనీతో మేము పెట్టుకొని అక్కడికెళ్ళి మెడల్స్ గెలుచుకొనొచ్చామండి. దానికి మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కాంపిటీషన్‌కి వాళ్ళ ఓన్ సేవింగ్స్‌తో నన్ను పంపించి, ఈ స్టేజ్ వరకు నాకు సపోర్ట్ చేసి, ఇంకా ఛాంపియన్‌షిప్స్ ఆడు అని చెప్పి ప్రోత్సహించి, తీసుకొని సపోర్ట్ చేశారండి. రైట్. ఫైనల్‌గా ఒక పక్క గురువుగారైతే, మరో పక్క మరో గురువుగారున్నారు. అవునండి. అంటే రమేష్ గారు. అంటే ఈరోజు మన వైజాగ్‌కి ఒక స్పోర్ట్స్ శాప్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా ఒక వజ్రం మీకొచ్చింది. ఇది మీకు స్పోర్ట్స్‌కి గనక. అంటే ఇది మీకు ఆశీర్వాదమే. ఏదైనా మీకు ఒక దీవెనకరంగా ముందుకెళ్తది. రానున్న దినాల్లో ఆయన యొక్క సేవలు మీరు ఎలా ఫస్ట్ థింగ్ అండి, రమేష్ కుమార్ రాజా గారు నిన్నే మేమొచ్చామండి కొరియా నుంచి. వచ్చి రాగానే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, ఇలా కంగ్రాచ్యులేట్ చేసి మెడల్స్ వచ్చాయని చెప్పి చాలా దీనిగా కంగ్రాచ్యులేట్ చేశారండి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మమ్మల్ని కలవడానికి ఆఫీస్‌కి అపాయింట్‌మెంట్ ఇప్పించి, వచ్చిన తర్వాత మంచిగా కంగ్రాచ్యులేట్ చేసి, మొత్తం మాకెలా జరిగింది, మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని చెప్పి అన్నీ కనుక్కున్నారు. వెళ్ళే ముందు నుంచి వచ్చే వరకుని. ఇలాంటి సపోర్ట్ ఇప్పటి వరకు మాకైతే ఎక్కడి నుంచి రాలేదండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. రైట్. మరి అలాగే వినోద్, మనతో పాటు మరి ఏదైతే సౌత్ కొరియా వెళ్ళి ఒక విలువలు సంపాదించారో, భూపతిరాజు అనిమిష మనతో పాటు ఉన్నారు. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఫస్ట్ మొట్టమొదటి మరి అక్కడికే వెళ్ళి చెప్పాలి. సిటీవీ తరపు నుంచి కూడా మా సపోర్టు, మా అభినందనలు. ఎందుకంటే కంపల్సరీ అభినందనలుంటాయి. మా తరపు నుంచి మీడియా పీపుల్‌గా. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఆనందాన్ని ఎలా పంచుకోబోతున్నారు? యాక్చువల్లీ ఈ ఏషియన్ నా 4థ్ ఇంటర్నేషనల్ అండి. నేను ఆల్రెడీ ముందు 3 టైమ్స్ ఇంటర్నేషనల్‌కి వెళ్ళాను.
ముందు కూడా నాకు మెడల్స్ వచ్చినాయి. బ్రాంజ్, సిల్వర్ ఏదైతే మెడల్స్ వచ్చినాయి. ఈసారి ఫస్ట్ టైం నాకు 2 మెడల్స్ వచ్చినాయండి. నేను 2 ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేశాను. అండ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈసారి. నెక్స్ట్ ఏషియన్స్‌లో నాకు గోల్డ్ మెడల్ వచ్చేలాగా నేను బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. రైట్. అన్విష, అంటే రానున్న దినాల్లో నేను ఈ స్థాయికెళ్ళాలి, ఇది గోల్ కొట్టాలని ఉంటది. అటువంటి గోల్ ఏమైనా ఈ స్కేటింగ్ మూవ్‌మెంట్ బట్టి మీరు దీన్ని పట్టుకొని ముందుకెళ్ళాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? సో 2027లో నెక్స్ట్ ఏషియన్స్ ఉన్నాయండి. అవి మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలోనే జరుగుతాయి. సో అందులో నాకు ఇంకా ఇప్పటికన్నా ఇంకా బెటర్‌గా చేయాలని నేను అనుకుంటున్నాను. మరి అది ఇప్పుడు రమేష్ కుమార్ రాజా గారు మీకొక సెపరేట్ గోల్డ్ మెడల్ మీకు మీ అందరికిని. ఎందుకంటే మన ఏరియాలో ఉండడం, మనకి ఒక స్పోర్ట్స్ డైరెక్టర్‌గా అంటే మీ కష్టాన్ని చెప్పుకోవడానికి, రేపొద్దున మీకేదైనా సాయం చేయడానికి ఒక గాడ్ గిఫ్టే మీకు. మరి తనని బట్టి మీరేం చెప్తారు? ఆహ్, మాకు మేమెళ్ళక ముందు నుంచే మాకు ఫ్యామిలీ ఫ్రెండే సార్ రాజా రమేష్ గారు. సో మేమెళ్ళక ముందు నుంచే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, మమ్మల్ని ఆల్ ద బెస్ట్ చెప్పి, అక్కడికెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఈవెంట్, ప్రతిరోజు అన్నీ తెలుసుకొని అంతా కాంటాక్ట్‌లో ఉండి, మేము వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అంకులే మాకు కాల్ చేసి కంగ్రాచ్యులేట్ చేశారు. సో వెంటనే ఇది మనం సపోర్ట్ చేయాలి వీళ్ళకి అని చెప్పి రాగానే మమ్మల్ని వెల్కమ్ చేసి కంగ్రాచ్యులేట్ చేశారు సార్. రైట్. వినోద్, మరి మనతో పాటు బెండివారి కుటుంబం నుంచి కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారిక్కడ. తనతో కూడా మాట్లాడని ప్రయత్నించేద్దాం. నాన్న రుషుల్, అంటే ఇప్పుడు ఈ మెడల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రోజు, ఆ సమయంలో సౌత్ కొరియాలో ఇంతమందిలో పేరు పెట్టి పిలిచినప్పుడు ఆటోమేటిక్‌గా ఆనందం వస్తది. ఆ టైంలో మీ ఆనందాన్ని ఎలా పొందుతారు? అంటే అప్పుడు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. అంటే ఎవరెవరు మా పేరెంట్స్, మా కోచ్ అందరు సపోర్ట్ వల్లే నాకు ఈ మెడల్ వచ్చింది. సో ఇంకా మా సాప్ డైరెక్టర్ రాజా రమేష్ గారు, ఇంకా సాప్ చైర్మన్ రవి నాయుడు గారు చిన్నప్పటి నుంచి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు, ఇంకా సౌత్ కొరియాలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు అప్డేట్స్ తీసుకొని, ఇంకా ఈరోజు ఇక్కడ పిలిచారు. సో నేను చాలా గ్రేట్ఫుల్. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు ఈ మెడల్ వచ్చింది. సో ఇంకా నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను 2027 ఏషియన్స్ కి. అప్పుడు ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎక్కువ మెడల్స్ రావాలనుకుంటున్నాను. కామన్‌గా ఫాదర్స్ అంటే పేరెంట్స్ ఉంటారు కదా! ఫాదర్, మదర్ అండ్ బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళ సపోర్ట్ బట్టే కదా ముందుకెళ్తాం. కామన్‌గా ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ వాస్కులర్ సర్జన్. ఇంకా మా మదర్ డెంటిస్ట్. ఓకే. నాకు అక్క ఉంది. అంటే డాక్టర్స్ ఫ్యామిలీ సూపర్. ఇంకా నాకు అక్క ఉంది. తను ఇప్పుడు 12th అయిపోయింది. తర్వాత ఇయర్ యూఎస్‌కి వెళ్దాం అనుకుంటుంది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కి. ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్, మా తాతయ్య గారు ఇంకా డాక్టర్ జనరల్ మెడిసిన్. ఇంకా మా తాతగారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. అంటే ఎలా చూసుకున్నా సరే డాక్టర్స్ ఫ్యామిలీ 80% కనబడుతుంది. నెక్స్ట్ అంటే మీరు ఈ స్పోర్ట్స్ ఇలా కంటిన్యూ చేస్తూ మీరు కూడా వన్ ఆఫ్ ది డాక్టర్‌గా మా విశాఖకి ఏమైనా సేవలు అందించే ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పటికైతే నా మెయిన్ ఫోకస్ స్కేటింగ్ మీద ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఉంది. కానీ స్కేటింగ్ ఇంకా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. సో ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ డిసైడ్ అవ్వలేదు. సో డిసైడ్ ఇంకా చేస్తున్నాను. రైట్. వినోద్, ఇదంతా ఒక భాగం అయితే మన మధ్యన మరి రాహుల్ కనబడుతున్నారు. మరి తెలుసో లేదో క్రికెట్‌లో ఒకానొక రోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించారు. తను మన మధ్యన ఉండడం కూడా ఇంత స్పోర్ట్స్ మ్యాన్‌ల మధ్యన, ఈ స్కేటర్స్ అందరి మధ్యన ఉండడం ఒక చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. తనతో కూడా 2 మాటలు మరి తీసుకోవడం ప్రయత్నించేద్దాం. రాహుల్ గారు, అంటే స్పోర్ట్స్ కోట ఇదంతా మీ స్పోర్ట్స్ కుటుంబం. దీనికి ఏం చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి అన్మిష గాని, హరికమల్ గాని వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అండి. హరికమల్, నేను క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అందరం కలిసి కుటుంబంలాగా ఉంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూను. ఇదంతా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన వైజాగ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ కొరియా వెళ్ళి గోల్డ్ మెడలిస్ట్ తేవడం అన్నది చాలా ఆనందంగా ఉందండి. అంటే కామన్‌గా రేపొద్దున్న డాడీకి సన్నగా, ఎందుకంటే తనకు ఒక పోస్ట్ ఉంది, పదవి ఉంది. గవర్నమెంట్ దానికి ఒక పదవినిచ్చారు. ఆ పదవిని ద్వారా మీ మిత్రులు అంటున్నారు, అన్మిష గాని, నాయుడు గారు గాని, వీరికి మిగతా వాళ్ళకి మీ యొక్క సహాయార్థం ఎలా ఉంటుంది?
డెఫినెట్‌గా అండి. వాళ్ళకి ఏం కావాలన్నా కూడాను వెంటనే ఫస్ట్ మాకు కాంటాక్ట్ అయినా రాజా గారు కూడాను స్పోర్ట్స్ మ్యానే కాబట్టి అతను కూడాను వాళ్ళకి ఏవే రిక్వైర్మెంట్స్ ఉండాలి ఏంటనేది ఆ రిక్వైర్మెంట్స్ అతనికి తెలుసు కాబట్టి డెఫినెట్‌గా మా నుంచి అవ్వనివ్వండి లేదా రమేష్ కుమార్ గారు రాజా గారి నుంచి అవ్వనివ్వండి సపోర్ట్ అనేది డెఫినెట్‌గా ఉంటదండి. హ్మ్. అండ్ మరియు సాప్ చైర్మన్ రవినాయుడు గారును అండ్ సాప్ డైరెక్టర్ రాజా గారు అనేది ఒక క్రీడా ఆంధ్రప్రదేశ్ కిందన చేద్దాం అనేది వాళ్ళకి ఒక థాట్ అండి. ఒక మంచి విజన్‌తో ముందుకెళ్తున్నారు. అంటే పార్టీ మిమ్మల్ని నమ్మి ఒక పదవి ఇచ్చింది. కామన్‌గా తండ్రికి ఆ పదవి ఉంటే నెక్స్ట్ జనరేషన్ మీదే. దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు? ఈ స్కేటింగ్‌లోనే కాదండి మిగతా అన్ని స్పోర్ట్స్ నుంచి మనం గోల్డ్ మెడల్స్ రావాలని కోరుకుంటున్నాము. హ్మ్. డెఫినెట్‌గాను రవినాయుడు గారు అవనివ్వండి లేదా రాజా గారు అవనివ్వండి వాళ్ళ సపోర్ట్ అనేది ఎవ్రీ ప్లేయర్‌కి ఉంటదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పోర్ట్ ఎవ్రీ స్పోర్ట్స్‌కి అనేది ఉంటదండి వాళ్ళ సపోర్ట్. రైట్. వినోద్, ఇదంతా ఒక భాగం అయితే ఇప్పుడు అసలు ఘట్టానికొచ్చాం. కర్త, కర్మ, క్రియ. ఆహ్, ఇక్కడ ముగ్గురున్న అన్మిష గాని, ఋషుల్ గాని, హరికమల్ నాయుడు గారు గాని, ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించుకోవడానికి వెనకాతల ఒక వ్యక్తి కష్టం ఉంది. ఆ వ్యక్తి పేరే సింహాచలం. అంటే ఆయన కోచ్. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ సింహాచలం గారు. ఆహ్, మీ వాళ్ళందరూ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. అంటే అంత కంట్రీకి వెళ్ళడం. కామన్‌గా జిల్లా స్థాయి ఆడతారు, నేషనల్ ఆడతారు. కానీ ఈళ్ళు అవతల దాటేసారు. సముద్రాలు దాటి మరి వెళ్లారు. ఈ ఆనందాన్ని మరి ఇప్పటి వరకు పంచుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా సంతోషం అండి నాకు కూడా కోచ్‌గా. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఎలా పెరిగారో నాతో అలాగే పెరిగారు. వీళ్ళు 4 ఇయర్స్ నుంచి నా దగ్గర స్కేటింగ్ నేర్పిస్తున్నానండి. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే నేను యాస్ ఎ కోచ్‌గా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. యాస్ ఎ సీనియర్‌గా హరికమల్ గాని, అన్మిష గాని వీళ్ళిద్దరూ కూడా 4 ఇయర్స్ నుంచి నా దగ్గర చేశారు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంట్లో ఎలాగున్నారో నాతో పాటు రింగ్‌లో వీక్లీ 7 డేస్ రింగ్‌లో ఉంటారు. డైలీ 2, 3 అవర్స్ డైలీ నాతో పాటే రింగ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో రావడానికి చాలా హ్యాపీగా ఉందండి. రైట్ అండి. పక్క ఋషులు గాని సింగిల్ మెడల్‌తో, అలాగే మరి అన్మిష 2 మెడల్స్ సంపాదించారు. మరి మన హరికమల్ నాయుడు గారైతే డైరెక్ట్ 4 మెడల్లే. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు చేసిన కష్టానికి ఫలితమేనండి. నేను ఎంత కోచింగ్ ఇచ్చినా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం బట్టి కూడా ఈ మెడల్స్ అన్నవి వస్తాయి. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడానండి. వీళ్ళతో పాటు ఇంకా చాలా మందికి మెడల్స్ వచ్చినాయి. బట్ నా స్టూడెంట్స్‌గా వీళ్ళకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ముందు ఏదైనా స్పోర్ట్స్ చేశారా? లేదు ఓన్లీ స్కేటింగ్ మీద మైండ్ పెట్టారా? అంటే స్కేటింగ్‌లో మైండ్ పెట్టి దానిలో ఒక ఉన్నతమైన స్థానం సంపాదించి ఒక కోచ్ అయిపోయారు ఈరోజు. అంటే దీని వెనకాతల చాలా శ్రమ ఉంటది. బయటికి ఆళ్ళకి ఫ్రంట్ లైన్‌లో కనబడతది గానీ, వెనక అంటే బయటేసే కోర్ట్‌లో వెనకాతల లోపల చిల్లులుంటాయి. కానీ అటువంటి జీవితం ఎప్పుడైనా ఉందా? యాక్చువల్‌గా నేను ఫస్ట్ నుంచి స్పోర్ట్స్ ఆడతానండి. యాక్చువల్‌గా నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే. నా ఇంటర్ వరకు అక్కడే. నేను అక్కడేంటంటే లాంగ్ జంప్, 100 మీటర్ వాలీబాల్ ప్లేయర్‌నండి. అక్కడ నేను చాలా స్పోర్ట్స్ ఆడడం స్టేట్ లెవెల్ వరకు వెళ్ళేవాడిని. మా పేరెంట్స్ కూడా నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అలాగా స్పోర్ట్స్‌లో బాగా ఎంకరేజ్ చేశారండి. ఆ తర్వాత మా మావయ్య తను స్కేటింగ్ ఇక్కడ ఇండియన్ టీమ్ కోచ్ అండి. ఆయన "నీకు ఎలాగో ఇంట్రెస్ట్‌గా ఉంది కదా!" అని చెప్పి నేను స్టడీస్‌లో చాలా వీకు. ఎలాగో నీకు అది అబ్బేలా లేదు. అట్‌లీస్ట్ స్పోర్ట్స్‌లో అన్నా కొద్దిగా డెవలప్ చేయండి అని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన నన్ను తీసుకురావడం లక్ష్మణ్ సారు నాకు అంటే నాకున్న ఇంట్రెస్ట్‌కి ఆ తర్వాత నా దగ్గరుండి నాకు ట్రైనింగ్ ఇప్పించి ఈ సబ్జెక్ట్ నేర్పించారు. ఆ తర్వాత నేను కంటిన్యూగా దీంట్లో ఉండి హార్డ్ వర్క్ చేసి నాకున్న ఇంట్రెస్ట్ మీద ఈరోజు ఈ స్థాయికొచ్చానండి. సింహాచలం గారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ట్రైనింగ్ ఇవ్వడం. రెండోది, ఇప్పటికి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఆ స్టూడెంట్స్‌కి అంటే ఇక్కడ ఉన్నతమైన స్థానంకి వచ్చింది ముగ్గురే. కానీ వెనకాతల ఉన్న వాళ్ళకి కూడా కొంచెం బాధ ఉంటది. కళ్ళల్లో నీరొస్తది. ఓ పక్క ఆనందం ఉంటది, దుఃఖం కూడా ఉంటది. నేను ఎళ్ళలేకపోయాను, నేను సెలెక్ట్ అవ్వలేకపోయానని. అటువంటి వారికి ఏం చెప్తారు? ఎప్పుడు మీరు ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు? కోచ్‌గా ఎప్పుడయ్యారు? నేను యాక్చువల్‌గా 2015 కర్ణాటకలో ఇంటర్ కంప్లీట్ చేసుకున్నానండి. 2015 ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ ట్రైనింగ్ అవి ఆఫ్టర్ 2018 నుంచి నేను కోచింగ్ స్టార్ట్ చేశానండి. 2000 స్టార్ట్ చేసిన 18లో 19 నుంచి నాకు నేషనల్ మెడల్ స్టార్ట్ అయింది 1 ఇయర్‌లోనే. అండ్ వెరీ షార్ట్ మేబీ 10 ఇయర్స్ మధ్యలోనే నాకు పిల్లలకి ఏషియన్ మెడల్ రావడం కూడా జరిగింది. అండ్ ఈ ఇయర్ ఎక్కువ ఏపీకి కూడా మెడల్‌కొచ్చినయి నా స్టూడెంట్స్‌కే. అండ్ హైయెస్ట్ మెడల్స్ వచ్చినవి నా దగ్గర నుంచండి. అంటే ఇది కాకుండా యాక్చువల్లీ ఇంకొక నలుగురు సెలక్షన్స్‌కెళ్లారు. వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు అన్‌ఫార్చునేట్‌లీ. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళతో పాటు
ఇంకా ఉన్న ఒక 10 మంది, 15 మంది వరకు నెక్స్ట్ ఇయర్ జరిగే 2027లో జరిగే ఏషియన్స్ ఛాంపియన్‌షిప్‌లో మేము పార్టిసిపేట్ చేసి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు కూడా మెడల్స్ తెప్పించి, మన ఏపీకిని, ఇండియాకి మెడల్స్ తీసుకొచ్చి చేయాలనేది నేను ట్రై చేస్తున్నాను. అది. అంటే మిగతా మీ స్టూడెంట్స్ ఉన్నారు కదా! ఇప్పుడు వీళ్ళందరికీ పదవులొచ్చినట్లే. ఒక ఉన్నతమైన స్థానం వచ్చినట్టే. వాళ్ళు దిగులవుతారు కదా! అంటే అలాంటి వారికి ఎటువంటి ఎంకరేజ్ ఇస్తారు? ఎంకరేజ్‌గా అంటే ఏంటంటే, వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండి నెక్స్ట్ టైమ్ వాళ్ళకి మెడల్ కొట్టే బాధ్యత నాది. వాళ్ళని దగ్గరుండి నెక్స్ట్ ఇయర్ మెడల్స్ కొట్టించి చేసి చూపిస్తాను కూడా అది. ఫైనల్‌గా మన మధ్యన ఉన్న అంటే రమేష్ కుమార్ రాజా గారు ఈరోజు స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వైజాగ్‌లో ఉన్నారు. అంటే మనందరికీ ఇది చాలా మంచి పరిమాణం. మీకు కూడా మంచి అవకాశం. అంటే రానున్న దినాల్లో ఆయన సేవల్ని మీరు ఎలా వాడుకుంటారు? అంటే యాక్చువల్‌గా రాజా రమేష్ గారికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నేను 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్న ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ మెడల్ రాగానే నెక్స్ట్ డే వచ్చి సన్మానం చేయడం, స్కేటర్స్ గురించి అందరి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం. అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా వెళ్ళి రావడానికి? వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఎలాగ హెల్ప్ అయింది? నెక్స్ట్ వీళ్ళకి ఎలా డెవలప్ చేయాలి? అండ్ మీ స్కేటింగ్‌కి ఏమైనా కావాల్సింది ఏమన్నా ఉందా? మీకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ ఎలా చేయాలి? ఎలా చేస్తే బావుంటదని అడిగి ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకొని మమ్మల్ని దగ్గరుండి ఎంకరేజ్ చేయడం అన్నది చాలా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అన్నది జరుగుతుందండి. దీనికోసం మేము చాలా థాంక్స్ చెప్పుకోవాలి రాజా రమేష్ గారికి గానీ, మన స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారికి గానీ. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏషియన్‌లో మెడల్ రాగానే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడాలు కానీ, మన శాప్‌లో పోస్ట్ చేయడాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మాకు దగ్గరుండి ఇలాగా మాటలు చెప్పి మమ్మల్ని దగ్గరుండి తీసుకొచ్చి సన్మానం చేసి హెల్ప్ చేయడం అయితే నేను ఫస్ట్ టైమ్ ఇది నేను జరగడం అన్నది. అండ్ బిహాఫ్ మా స్కేటింగ్ అసోసియేషన్ నుంచి అందరి తరపు నుంచి కూడా మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామండి. వినోద్, ఈరోజు మరి ఓ పక్క అన్మిష గాని, హరికమల్ నాయుడు గాని, అలాగే మరి ఋషుల్ గాని వీళ్ళందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టింది సింహాచలం గారు. మరి ఇదంతా ఒక పాత్ర అయితే ఈరోజు వైజాగ్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా ఎవరైతే ఉన్నారో ఏపీ లెవెల్‌లో మరి ఈరోజు రమేష్ కుమార్ రాజా గారు ఆయన మనతో పాటు ఉన్నారు. నిజంగా ఆయన రానున్న దినాల్లో ఏ విధమైన సహాయ సహకారాలు వీళ్ళకి అందించబోతున్నారో, 2 ఈ సౌత్ కొరియా ఏదైతే కంట్రీ వెళ్ళి ఈరోజు 1, 2, 4 మెడల్స్ ఏవైతే సంపాదించారో దాని విషయంలో అసల ఆయన మాటల్లో కూడా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఎటువంటి ఆనందాన్ని పొందుకుంటున్నారో, రాబోతున్న దినాల్లో వీరికి ఎటువంటి సహాయం చేయబోతున్నారన్న విషయాల మీద కూడా చర్చిద్దాం. సార్ నమస్తే. ఒక మంచి పరిమాణం ఈరోజు. నిజంగా సింహాచలం గారి సేవలు ఇంతమందిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి సౌత్ కొరియా వరకు తీసుకెళ్ళి ఆటలాడించి, ఎందుకంటే అందులో మీరు స్పోర్ట్స్ మ్యాన్, మీరు సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్. అందులో మీ కుమారుడు కూడా మరి రాహుల్ కూడా ఒక మంచి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్. అంటే ఒక స్పోర్ట్స్ కుటుంబాన్ని ఈరోజు మీరు నడుపుతూ అందులో స్పోర్ట్స్‌కి ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు వీళ్ళకి సన్మానాలు చేయడం ఇవన్నీ ఒకంతు అయితే, రానున్న దినాల్లో వీరి యొక్క ఆనందాన్ని ప్రపంచానికి ఎలా తెలియజేస్తారు? ఇది చాలా శుభతరుణం అండి ఈరోజు. మీరు అడిగినట్టు నేను స్పోర్ట్స్ మ్యాన్‌గా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ గెలిచారంటే నేను చాలా ఆనందంగా ఉందండి నాకది. ఈ సంతోషం అనేది ఎక్స్‌ప్రెస్ చేసి మాటల్లో చెప్పలేనిది ఇదంతా యాక్చువల్‌గాను. అందరూ నా పిల్లలు లాంటోళ్ళు. మా నాయుడు వీళ్ళ ఫాదర్ నేను ఫ్రెండ్స్ అండి. ఇక తన పాప అన్విష గాని, నెక్స్ట్ మా ఋషుల్ గాని వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అంతాను. ఈ పేరెంట్స్ అంతా మేము కలిసి ఉండేవాళ్ళం అంతా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా గవర్నమెంట్‌లోని నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్‌కి చాలా పెద్ద పీట వేస్తున్నారండి ఇప్పుడు. రీసెంట్‌గా మీకు తెలిసే ఉంటది. రీసెంట్‌గా సింగపూర్‌లో స్పోర్ట్స్ అక్కడ తాలూకా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని స్పోర్ట్స్ కాలేజెస్ గాని, స్పోర్ట్స్ స్కూల్స్ గాని అండ్ స్పోర్ట్స్ సంబంధించి అన్ని అక్కడ వెరిఫై చేసి అక్కడ ఎలా చేస్తే బాగుంటదని చెప్పి అక్కడ చేస్తున్నారు. ఆయన సంకేతంలోని మా శాప్ చైర్మన్ అంటే అతని గురించి చెప్పాలంటే అది వన్ మ్యాన్ ఆర్మీ అండి అతను. రియల్లీ స్పోర్ట్స్‌కి అతను ఎంత చేస్తున్నారంటే రియల్లీ స్టన్ అనమాట. అది చూసిన తర్వాత మాకైతే గూస్ బంప్స్ ఇలా చెయ్యాలా అని ఒక ఇన్స్పైరింగ్‌గా ఉన్నారు అతను మాత్రం. రవినాయుడు గారి తర్వాతని మేము ఇక్కడికి వచ్చామండి. వచ్చి స్పోర్ట్స్‌కి చేయాలని డైరెక్ట్‌గా నాకు బాధ్యత అప్పచెప్పారు ఇక్కడ. నేను స్పోర్ట్స్ మ్యాన్‌గా ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, రానున్న రోజుల్లో ఇంకేం చేయాలని చెప్పి డెఫినిట్‌గా నేను దాన్ని చేస్తానండి. దీనికి మా చంద్రబాబు నాయుడు గారి కృషి గాని, నారా లోకేష్ గారు గాని, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళంతా కృషి చేస్తారండి. వీళ్ళందరితో పాటు మా చైర్మన్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అండి అతను మాకు. స్పోర్ట్స్‌కి అతను చేసిన ఇది ఇప్పటికొచ్చి నేను చూడలేదండి నేను. ఫస్ట్ టైమ్ అలా చేస్తాను. చాలా బాగా చేస్తాను అతను. వీటిలన్నిటితో పాటు మన విఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు లాస్ట్ టైమ్ చైర్మన్ గారు విజిట్‌కి వచ్చినప్పుడు మేము పర్సనల్‌గా ఇక్కడికి వెళ్ళాం. వెళ్ళి ఈ స్కేటింగ్‌కి ఎలా చేయాలి, ఇంటర్నేషనల్ స్కేట్ రూల్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పని
దానికి ఒక శాంక్షన్ కూడా అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. 1 crore to 2 crores అంతా శాంక్షన్ చేశారండి. పర్సనల్‌గా వెళ్లి విజిట్ చేసి దాని గురించి అంతా కనుక్కొని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసని వుడా పార్క్‌లో మేము పర్సనల్‌గా విజిట్ చేయడం కూడా జరిగిందండి. అది చేస్తారు. ఇయన్నీ ఒక ఎత్తైతే మన స్పోర్ట్స్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్‌లో ఎవరంటే ఎమ్మెల్యే గణబాబు గారి గురించి చెప్పాలండి. ఎమ్మెల్యే గణబాబు గారు ఫస్ట్ ఇంటర్నేషనల్ అది వాలీబాల్ ఆడారు అతను. అలాగే చాలా ఈవెంట్స్‌కి అతను ఎంకరేజ్ చేస్తారు. మేము ఇప్పటికొచ్చి కండక్ట్ చేసిన ప్రతి ఈవెంట్‌కి మా ఎమ్మెల్యే, మా కాన్స్టిట్యూషన్, మా సోదరుడైన ఎమ్మెల్యే గణబాబు గారు డిఫరెంట్‌కొచ్చి మాకందరికీ కృషి చేస్తాడండి అంతాను. రైట్. అంటే మీ ఫ్రంట్ లైన్‌లో కూడా స్పోర్ట్స్ మెన్‌లా కనబడుతున్నారు. అందులో మీ వెనక బ్యాక్ బోన్ అంటే మన విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క గణబాబు గారు, మరి వెనక పక్క ప్రణవ్ గోపాల్ గారు. వీరందరూ సహాయ సహకారాలు రేపొద్దున వీళ్ళతో పాటు మరి సింహాచలం గారి దగ్గర చాలా వందల కొలది మంది స్పోర్ట్స్ మెన్‌లు అంటే స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ మీ సేవలు ఎలా అందించారు? మీరు చెప్పినట్టండి ప్రణవ్ గోపాల్ గారు ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ గురించి ఆలోచించి ఈ స్కేటింగ్ గురించి అతనికి ఎంత ఐడియా వచ్చిందో నాకైతే అర్థం కాలేదండి. ముందే అతనికి విజన్ ఉంది దీని గురించని. విజన్ ఉండి ప్రణవ్ గోపాల్ ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ చేసి వీఎంఆర్‌డీ తరపున శాంక్షన్ చేసి దగ్గరుండి మనల్ని పరిశీలించారు అంతాను. నాకు కూడా భాగంగా అందులో పార్ట్‌గా వెళ్ళానండి నేను కూడాను. వెళ్లి చూసాను అంతాను. సో ఇప్పుడు దీని అందరికీ కంగ్రాట్స్ చేసే ముందండి నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. లైక్ టు థాంక్స్ మిస్టర్ సింహాచలం గారండి. సింహాచలం గారు కోచ్‌గా అతను ఎంత బాధ్యత తీసుకున్నారు ఏంటంటే కష్టం కనిపిస్తుంది వీళ్ళని. అంటే కొంతమంది సక్సెస్ అయ్యి రాగలిగారు అతను. వచ్చారు గోల్డ్ మెడల్ రావడం ఇంటర్నేషనల్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎంత కష్టపడ్డారో దాని కష్టం వెనక ఇతని కృషి ఎంత ఉందని దీన్ని బట్టి అర్థం. ఇది సామాన్యంగా తీసేయడానికి కాదు. మీరు అన్న మాట 100% రైట్ అది. ఈ సౌత్ కొరియా వరకు వీళ్ళు ఎళ్లారంటే ఈజ్ ఏ నాట్ ఏ ఆర్డినరీ లెజెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా లెజెండరీస్ అంటే మనకు అవసరం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడుగుతున్నారు. అంటే అటువంటి వారే మనకు అవసరం అని చెప్పి. అంటే రానున్న దినాల్లో మీ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు ద్వారా ఏ విధమైన సహాయ సహకారాలు అంటే ఈ ఒక్క స్పోర్ట్సే కాదు కదా! బాక్సింగ్ ఉంది, కరాటే ఉంది, మార్షల్ ఆర్ట్స్ ఉంది, కిక్ బాక్సింగ్ ఉంది, వాలీబాల్ ఉంది, స్పోర్ట్స్‌లో అనేకమైన ఉన్నాయి. వీటన్నిటికి ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయ్యారు. అంటే వీళ్ళందరికీ ఏ విధమైన సేవలు అందిస్తే బావుంటుంది? మీరన్నట్టండి ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ దిస్ ఈవెంట్ అండి. దీనికి ప్రతిదానికి కూడా ఈ స్పోర్ట్స్ గోల్డ్ మెడల్ రావడానికి ఎంత కష్టపడతారని పిల్లలు వాళ్ళ తాలూకా కృషి ఉంటే వాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంత బాగా వచ్చి వాళ్ళకి ఈ ప్రైజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి సన్మానాలు చేయడం గానీ, ఇంకేదైనా చేయడం గానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారండి. సో నా మనవి మా చైర్మన్ వరకు తీసుకెళ్తానండి. వీళ్ళందరికీ కృషి మెయిన్ మా ది స్పోర్ట్స్ తాలూకా ఎంకరేజ్ చేస్తున్న కోచెస్ అండి సింహాచలం. ఈ కోచెస్ గురించి ఏం చేయాలని చెప్పి లాస్ట్ టైం మా డిఎస్ఓ గారిని కూడా అడిగాను నేను. కోచెస్ వరకు ఇప్పటి వరకు మీరు ఏం చేశారు మేడం అని అడిగాను నేను ఆవిడన్నప్పుడు. అది అన్ఫార్చునేట్ ఏంటంటే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇక్కడి నుంచి అడిగి. కొత్త మాకు డిఎస్ఓ గారు వచ్చారండి ఇక్కడికి, వెంకటేశ్వర గారిని. అతను విజయనగరం నుంచి వచ్చారు. అతను విజయనగరం నుంచి వచ్చి మంచి విజయనగరాన్ని బాగా డెవలప్ చేశారు. నాకు కొన్ని ఫోటోస్ కూడా పంపించారు చూసాను. అలాగే విశాఖపట్నం ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయిందండి విశాఖపట్నం. విశాఖపట్నం అంటే ఇది ఎక్కడ వరల్డ్‌లో ఎక్కడైనా సరే విశాఖపట్నం అని చెప్పగలుగుతారు. అంత పేరు ప్రఖ్యాతులు విశాఖపట్నం. అందులో భాగంగానే లాస్ట్ టైం ఫస్ట్ మన విశాఖపట్నంలో ఏం చేయాలన్నా కూడా నేవీ డే ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయిందండి. నేవీ డే చేశారు. మొన్న మన యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ వచ్చింది. యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండి. అలాగే తలసీమేర్ అని స్టేట్ ఈవెంట్‌లో పెట్టారు. ప్రజలకి అన్ని రకాలుగా ప్రజలకి చేద్దామని ఒక మంచి తపన ఉంది గవర్నమెంట్‌లో. అలాగే స్పోర్ట్స్ మెన్‌కి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నెల 29కి స్పోర్ట్స్ డే అండి. స్పోర్ట్స్ డే సందర్భంగా నిన్న మన గణబాబు గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడిన అతను మాట్లాడిన తర్వాత గోపాలపట్నంలోని ఒక ఇది ఉందండి. స్పోర్ట్స్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంని బాగా డెవలప్ చేస్తున్నారు అతను. సార్ కూడా ఇప్పుడు కళ్ళకి మేము నిన్న కూడా వెళ్ళాము. ఇప్పుడు కూడా వెళ్తే సార్ ఏదో వేరే మీటింగ్‌లో ఎక్కడ ఉన్నారు అంటే అరకు ఆడికి వెళ్ళని తెలిసింది మాకు. ఇతను వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఈ ఈవెంట్స్ అన్ని విశాఖపట్నంలోని మన గోపాలపట్నంలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను అంతాను. దీనికి రానున్న రోజుల్లో ఈ ప్లేయర్స్‌కి ఏవైతే ఉన్నాయో అది నేను డైరెక్ట్‌గా మా చైర్మన్ గారితో మాట్లాడతాను నేను. అలాగే మిగతా ఐఆర్ఎఫ్‌లతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహాలు కావాలి అవన్నీ కూడా నేను మా తరపు నుంచి మా గవర్నమెంట్ తరపున మాట్లాడతానండి. డిఫెండ్ చేస్తాను. రైట్. వినోద్ అంటే ఫైనల్‌గా మరి మాట్లాడే ముందు విషయం ఏంటంటే అసలు ఇంతమంది ఇక్కడ అన్మిషా గాని, రుషుల్ గాని, మరి హరికమల్ నాయుడు గాని వీరికి ఎటువంటి స్ఫూర్తిని మరి సార్ ఇవ్వబోతున్నారన్న విషయం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అదే ఈరోజు హరికమల్ నాయుడు గారు గాని, అన్మిషా గాని, రుషుల్ గాని వీళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కనబడలేని చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోయినోళ్ళు అంటే ఫెయిల్ కాదు ఆ సమయానికి. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి ఒక డైరెక్టర్‌గా మీరేం చెప్తారు? ఇది మంచి క్వెషన్ అండి. ఇది ఇప్పటివరకు ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ క్వెషన్ ఇది నాకు. అందరూ విన్నర్స్ గురించే చూస్తారు గానీ ఈ ఫెయిల్ అయిపోయిన గురించి ఎవరు ఆలోచించట్లేదండి.
ఇదేంటంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అండి ఇది. ఇప్పుడు అయింది వీళ్ళు కూడా ఎన్నో ఫస్ట్ టైం మెడలిస్టులు కాదు వీళ్ళు కూడాను. అలాగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. వాళ్ళందరినీ పర్ఫెక్ట్ స్టేజ్ తీసుకొచ్చిందండి. ఇదంతా చేయడానికి స్కూల్ లెవెల్లో ఉందనుకోండి. ఈ స్కూల్ ఏముంది ఎప్పుడైనా ఓ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మరి చేయడానికి అంతా. అలాగే ఒక్కసారి ఫెయిల్ అయితే మాత్రం ఈ ఈవెంట్ ఇది లాస్ట్ కాదు కదా, దీంతో ఆగిపోదు ఇక్కడ ఏమైనా. వాళ్ళు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎంతకంటే బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అవైలబిలిటీ ఇప్పుడు ఉందండి. కోచ్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురే కాదు కదా ట్రైనింగ్ ఇచ్చేది, ఇంకా చాలా మంది ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే అతని తాలూకా సహాయ సహకారాలు తీసుకొని సార్ మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఏ పార్ట్ లో మేము వెళ్ళలేక ఎగ్జాక్ట్ ఎక్కడైతే మీరు ఫెయిల్ అయ్యారో ఆ పార్ట్ మీరు తీసుకొని దాన్ని నాకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అంటే అతను కూడా మంచి కోచ్. మాకు తెలిసింది అతని గురించి మేము చెప్పక్కర్లేదండి కోచ్ గురించి. ఎలాగే ఈ మెడల్స్ ఇవన్నీ తెలియజేస్తున్నాం. సో అతని దగ్గరికి వెళ్ళి మీ కోచెస్ని నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఈవెంట్ అండి, ఐఎమ్ టెలింగ్ ఆల్ ది ఫెయిల్యూర్ స్టూడెంట్స్, అంటే మీరు ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కాదు, ఒకవేళ ఫెయిల్ చేయి మెడల్ రాలేని పక్షంలోని మీ కోచెస్ని కలండి. సార్ ఈ దీంట్లో మీరు రాలేకపోయాము, ఎక్కడ మా ఫాల్ట్ ఎక్కడ, ఆ విధంగా మీరు కొంచెం కోచింగ్ ఇవ్వండి. ఆ కోచింగ్ ఇస్తే నెక్స్ట్ టైం మీరు డెఫినెట్గా వస్తారు. మీ అందరికీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా మీ స్టాఫ్ డైరెక్ట్గా నేనున్నాను, మా చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు, విఎంఆర్డీఏ చైర్మన్ కూడా మనకు చేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా మా పెద్దలు ఉన్నారండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తున్నారు. త్వరలో మీ ముందుకి ఒక నేషనల్ ఈవెంట్ పెట్టడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ జరగలేదండి ఆ స్పోర్ట్కి మనం ఫస్ట్ తీసుకొచ్చి ఏం చేయాలని చెప్తున్నాం. త్వరలో మీ ముందుకు అది కూడా నేను తీసుకొచ్చి పెడతాను. ఈరోజు ఈ ఆనందం మన ఒక్కరితే కాదు, మన నాయకులు ఉన్నారు పైన, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అలాగే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే పురంధేశ్వరి గారిని, మరి ఇక్కడ నాయకులు మరి ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గారు, ఎంపీ భరత్ గారు, మరి ఇక్కడ లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు గణబాబు గారు, ప్రణవ్ గోపాల్ గారు, వీళ్ళందరికీ అంటే ఒక స్ఫూర్తి కదా. మీరు వెనకాతలు వీళ్ళందరూ ఉన్నారు, వారి కోసం ఏం చెప్తారు? ఈ స్పోర్ట్స్కి ఈ టైం ఇంత దీనికి ఎంకరేజ్ చేస్తుంది ఫస్ట్ టైం నేను చూడడం నా లైఫ్లోని. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పెట్టేశారండి దీనికి. ఇందులో భాగంగానే ఫారిన్ కంట్రీస్ తిరుగుతున్నారు. మరి రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ అతను సింగపూర్లో విజిట్ చేయడం జరిగిందండి. స్పోర్ట్స్ తాలూకా స్కూల్స్ కానీ స్పోర్ట్స్ హబ్స్ అన్ని చేసి ఏ విధంగా పెడతా బాగుందని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు అతను. చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ, అలాగే పురంధేశ్వరి గారిని, వీళ్ళందరూ నలుగురు మా పెద్ద నాయకులు అండి. వీళ్ళ ఆధ్వర్యంలోనే చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ తరఫున జరుగుతున్నాయి. అంతా విశాఖపట్నంకి వచ్చేసరికి విశాఖపట్నంలోని మా ఎంపీ భరత్ గారు అండి, భరత్ గారి సపోర్ట్ చాలా ఉందండి దీనికి. భరత్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా లోకల్ ఎమ్మెల్యే గణబాబు గారు, అతను స్పోర్ట్స్ మ్యాన్గా అతను మాకు చాలా సహకారం చేస్తున్నారు. అలాగే మనకి అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు అండి, అతను చాలా సపోర్ట్ చేస్తారు. లాస్ట్ టైం వెళ్ళి కట్టడం కూడా జరిగింది అతనికి. స్పోర్ట్స్కి ఏ విధంగా సహాయం చేయాలన్నా డెఫినెట్గా మాకు కలండి చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు అతను. అలాగే మా శాప్ చైర్మన్ గురించి చెప్పంటే అది 1 man army ఆల్రెడీ టోల్డ్ అండి. 1 man armyగా అతను చేసినంత కృషి ఈ స్పోర్ట్స్కి ఎంత ఎంకరేజ్ మమ్మల్ని అందరికీ ఎంత వెన్నుతట్టి ప్రోత్సహించిన కారణం అతనేనండి. అతని వల్ల మేము చాలా ఇన్స్పైర్ చేస్తుంది. దానికి తోడుగాను మా ప్రణవ్ గోపాల్ ఉన్నారు, మా సోదరుడు ప్రణవ్ గోపాల్ ఆల్రెడీ కొన్ని గ్రాంట్స్ కూడా చేసి ఈ స్కేటింగ్ ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ టైం విజిట్ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను కూడా ముందుకు నడిపిద్దామని చెప్పి అందరు కోచ్ల తాలూకా సహాయ సహకారాలు తీసుకొని మా డిఎస్ వాళ్ళ సహాయకారం తీసుకొని అంతా నేను ఇంకా ముందుకి ఇంకా మంచి మెడల్స్ సాధించాలి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు పెట్టాలి, విశాఖపట్నం కూడా తీసుకొని రావాలి, తల్లిదండ్రులందరికీ తీసుకొని రావాలని నేను అంటున్నాను. వీళ్ళందరూ మా పిల్లలు, వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలా వీళ్ళందరికీ అని చెప్పి కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. అలా పిల్లన్న వినోద్, మరి పరిస్థితి అయితే ఇది. మరి ఇప్పటి వరకు మనం విన్నాం. నిజంగా సౌత్ కొరియాకి వెళ్ళి విజయం సాధించిన మరి రషుల్ మరి సింగిల్ మెడల్, అలాగే అన్మిష మరి డబుల్ మెడల్ సంపాదించారు. మరి అలాగే పిల్లా హరికమల్ నాయుడు గారు మరి తను కూడా నేనంటూ ఉన్నానని చెప్పి ఒక 4 మెడల్ సంపాదించి ఈరోజు భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా ఈరోజు, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చే విధంగా మనం విజనరీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారిని, పురంధేశ్వరి గారిని, వీరందరూ మరి ఆనందపడే విధంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, మంత్రులు వీరందరూ కూడా ఆనందపడే విధంగా ఈరోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని మరి భారతదేశానికి తీసుకొని వచ్చారని చెప్పాలి. మెడల్స్తో పాటు సర్టిఫికేట్ని కూడా సంపాదించారు. మరి ఈరోజు రమేష్ కుమార్ రాజా గారు అయితే మరి ఇప్పుడు ప్రస్తుతానికి స్పోర్ట్స్ డైరెక్టర్గా మన వైజాగ్ని మరి ఆయన పరిపాలిస్తున్నారు. ఆయనైతే ఒకటే చెప్తున్నారు, ఏదైతే మా టీమును కలుపుకొని, అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మా సీనియర్ నాయకులు మరి గణబాబు గారి దాని నుంచి మొదలుకొని, గోపాల్ దాని నుంచి మొదలుకొని, మరి లోకల్ ఉన్న ఎంపీ భరత్ గారితో పాటు మొదలుకొని ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాం. స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఏ స్పోర్ట్స్ అయినా సరే అది
బాక్సింగ్ గానీ, కరాటే గానీ, మార్షల్ ఆర్ట్స్ గానీ, కిక్ బాక్సింగ్ గానీ, వాలీబాల్ గానీ, ఫుట్‌బాల్ గానీ, కబడ్డీ గానీ, ప్రో కబడ్డీ గానీ, ఏదేమైనా సరే స్పోర్ట్స్ అనేటప్పటికి చదరంగంతో పాటు, చెస్‌తో పాటు ప్రతి స్పోర్ట్స్‌ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. స్పోర్ట్స్ మ్యాన్‌లకి ధైర్యం ఇవ్వడానికి మేమున్నాం. రెండోదేంటంటే ఏదైనా స్పోర్ట్స్ మీరు ఆడేటప్పుడు, పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు ఫెయిల్ అయిపోయామనుకోకండి. అది ఫెయిల్యూర్ కాదు. ఎక్కడ ఫెయిల్ అయ్యారో మీ యొక్క కోచ్‌లతో మాట్లాడి మీ యొక్క ఆ ఫెయిల్యూర్‌ని మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసుకోగలిగితే దానికి మేమేం చేయాలనేది ఒక ఆలోచన చేస్తాం. రానున్న దినాల్లో స్పోర్ట్స్ మ్యాన్‌లందరికీ ఒక వినూత్నమైన స్థాయిలో మేము ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నామని వారు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయిన వారు ఎప్పుడు ఫెయిల్ అయిపోయాను కాదు. మేము ఫెయిల్ అయిపోయామని అనుకోకుండా నేను కూడా పాస్ అవ్వాలి, నేను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంచి మెడల్ సంపాదించాలన్న ఆలోచనతో ముందుకు రావాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్‌తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.